వెల్కమ్ టు వినోద విజ్ఞానం. ఈరోజు కథ గుణపాఠం. ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకొని వరండాలోకి వచ్చింది రేవతి. రేవతి భర్త సుందరం పోస్ట్ ఆఫీస్లో ఉద్యోగం. వారికి తేజ, వినీత్ అనే ఇద్దరు పిల్లలు. వారిద్దరూ కలిసి ఆ ఊరి స్కూల్లో 6వ తరగతి చదువుతున్నారు. భర్తకు క్యారియర్ సర్ది పిల్లల్ని స్కూల్కు రెడీ చేసే వరకు ఆమెకు ఒక్క క్షణం కూడా తీరిక ఉండదు. మళ్ళా సాయంత్రం భర్త పిల్లలు ఇంటికి వచ్చే వరకు ఆమెకు అంతా ఖాళీయే. కూరగాయల బండి రాగానే కూరగాయలు కొందామని డబ్బుల కోసం వంటింట్లోకి వెళ్ళింది రేవతి. చిల్లర డబ్బులు ఉంటే పోపుల డబ్బాలో పెట్టడం అలవాటు. వంటింట్లోకి వెళ్ళి పోపుల డబ్బా మూత తీయగానే ఖాళీగా ఉంది. అందులో వేసిన చిల్లర ఈసారి కూడా ఏమైందబ్బా అని ఆలోచిస్తూ కూరగాయల కోసం బయటికి వెళ్ళింది. కూరగాయలు తీసుకొని ఇంట్లోకి వచ్చిన రేవతి మనసు నిండా ఒకటే ఆలోచనలు. ఇలా జరగటం ఇది 3వసారి. మొదట్లో తనకే మతిమరుపు అని సరిపెట్టుకుంది. రెండవసారి ఏదో సరుకులు కొనటానికి ఖర్చు పెట్టి మర్చిపోయానేమో అని మనసును సర్ది చెప్పుకుంది. కానీ ఇలా జరగటం ఇది 3వసారి. అసలు ఈ చిల్లర దొంగతనాలు చేస్తున్నది ఎవరు? తేజానా లేక వినీత్ చేస్తున్నాడా? ఆ దొంగతనం చేస్తున్నది ఎవరని తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? ఇలాంటి ఆలోచనలతో ఆమె మెదడంతా వేడెక్కిపోయింది. ఈ వయసులో పిల్లల మనసు అప్పుడే విరిసిన పూల మొగ్గలు. మనం సున్నితంగా వాళ్ళని మందలించి వాళ్ళ తప్పును వాళ్లకు తెలుసుకునేలా చేయాలి. మొరటుగా ప్రవర్తిస్తే వాళ్లల్లో నేర ప్రవర్తన మరింత పెరుగుతుందే తప్ప లాభం లేదు. అందుకే రేవతి తీవ్రంగా ఆలోచించి చివరగా ఓ నిర్ణయానికి వచ్చింది. ఒకరోజు ప్రొద్దుటే బయట పనిచేసుకుంటోంది రేవతి. బెడ్రూమ్లో నుంచి అప్పుడే బయటకు వచ్చాడు తేజ. వాళ్ళ నాన్నగారు హాల్లో కూర్చొని పేపర్ చదువుతున్నారు. అలవాటు ప్రకారం తేజ నెమ్మదిగా నడుచుకుంటూ హాల్లో నుంచి వంట రూంలోకి వెళ్ళాడు. వంటగదిలోకి వెళ్ళిన తేజ దృష్టి వాళ్ళమ్మగారు ఎప్పుడూ డబ్బులు దాచే పోపుల డబ్బాపై పడింది. అలా ఆ డబ్బాలో చిల్లర తీస్తే స్కూలు దగ్గర ఎంచక్కా తనకిష్టమైన ఐస్ క్రీమ్, ఫ్రూట్సు, స్వీట్సు బోల్డన్ని కొనుక్కోవచ్చు. ఇప్పటికి 2 సార్లు డబ్బులు తీశాడు. కానీ మమ్మీ అనుమానం రాలేదు, ఇక రాదు కూడా అనుకుంటూ పిల్లిలా అడుగులు వేసి పోపుల డబ్బా మూత తెరిచాడు. మూత తెరవగానే అందులో ఉన్న ఓ చిన్న పాము పిల్ల బుస్ మని కూరలు చాస్తూ పైకి లేచింది. దాంతో తేజాకి గుండె ఆగినంత భయం వేసింది. పాము పాము అరుస్తూ వంటగదిలో నుంచి బయటికి వచ్చాడు. ఆ అరుపులకు సుందరం, రేవతి, వినీత్ అందరూ పరిగెత్తుకుంటూ వంటగది దగ్గరకు వచ్చారు. వాళ్ళందరినీ చూడగానే అమ్మో పాము, పోపుల డబ్బాలో ఇంత పెద్ద పాము అంటూ భయంతో వణికిపోతున్నాడు. అలాగా, అయితే ఆ పోపుల డబ్బా నువ్వెందుకు తీశావు అంటూ ఎదురు ప్రశ్న వేసింది రేవతి. తల్లి ప్రశ్న వినగానే తేజ తడబడుతూ అది అది అంటూ గొణగడం మొదలుపెట్టాడు. తేజ పరిస్థితి గమనించిన రేవతి, చూడు తేజ, అది అసలైన పాము కాదు, అచ్చం పాములా ఉండే ఓ రబ్బరు పాము. అయినా ఈ దొంగతనాలు చేయడం ఎప్పుడు నేర్చుకున్నావు? నీకేమైనా డబ్బులు కావలిస్తే డైరెక్ట్గా నన్ను అడగాలి, లేదంటే నాన్నగారిని అడగాలి. అంతేకాని ఇలా దొంగతనం చేయడం చాలా నేరం తెలుసా అంటూ మందలించింది రేవతి.